హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో ధనుస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ధనుసు రాశి వారికి చూసుకున్నట్లయితే నూతన గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఫలితాలు సానుకూలంగా వస్తాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు గతంలో కంటే మెరుగ్గా లాభాలను అందిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలనేవి లభిస్తాయి. ఇక ఈరోజు ధనుసు రాశి వారు చిన్ననాటి స్నేహితుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక ధనుసు రాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అలాగే బంధువులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో కలుసుకుని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులు దక్కించుకోవడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు ఒక ముఖ్య విషయంలో నిర్ణయం తీసుకుని అమలుపరుస్తారు. అదనపు రాబడి పొంది అవసరాలు కూడా తీరిపోతాయి. ఇక ఈరోజు ధనుసు రాశి వారు ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక కుటుంబంలో శుభకార్యాలను కూడా నిర్వహిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ముందడుగు వేసి మంచి లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు అనుకూలమైన వాతావరణం అనేది నెలకొంటుంది. రాజకీయవేత్తలకు, వైద్యులకు మరింత అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు. మహిళలకి కుటుంబంలో గౌరవానికి లోటనేదే ఉండదు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనుసు రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.